హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. చిక్కటి చీకటి. అమావాస్య చీకటి. కాటుక కన్నా నల్లగా పులుముకుపోయింది. గదే కాదు, ఆమె మది నిండా చీకటి. కిటికీలోంచి అప్పుడప్పుడు చారల్లా ఆగుపిస్తున్న వీధి లైటు వెలుగు కూడా చూడడానికి భయపడుతున్న ఆమె కళ్ళు గట్టిగా మూసుకుంది. చేత్తో కిటికీ తలుపుల్ని దబాల్న మూసేసింది. వీధికి చీకటంటేనే బావుంది. చీకట్లో ఒక్కర్తే ఎవరి మొహాలు చూడకుండా, ఎవరికీ మొహం చూపించకుండా ధైర్యంగా తనలో తనే మాట్లాడుకుంటూ ఉంది. ఎంత హాయిగా ఉంది. ప్రపంచం అంతా శూన్యంలా ఉంది చీకట్లో. ఆమెకు కరుణాకర్, ప్రీతం సింగ్ జ్ఞాపకం వచ్చారు. సబ్బునీటిని గొంతుతో పీల్చి గాలిబుడకలు చేసి ఆనందించే పిల్లల్లా ఎంతో అలవోకగా రక్తాన్ని పీల్చి ఆనందించే జలగలు వీళ్ళు. బ్లడ్ సక్కర్స్. ప్రీతం సింగ్ డొక్కుమొహం కళ్ళ ముందు కదిలింది. సన్నగా, పీలగా, మలేరియా వచ్చి అప్పుడే తగ్గినట్టు కనిపిస్తాడు. ఎక్కడో నూతిలో నుంచో, గోతిలో నుంచో మాట్లాడుతున్నట్టుంటుంది అతని గొంతు కీచుగా. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. వెకిలి నవ్వు. ఆ నవ్వుతోనే పువ్వులాంటి ఆడపిల్లల్ని బోల్తా కొట్టించి తేనెటీగలాగా చుట్టుముట్టేసి పట్టేస్తాడు. బతుకు కోసం బావురమనేవాళ్ళు, కోర్కెల సంకెల్లో చిక్కుకొని సతమతమయ్యేవాళ్ళు, అవసరాలను సర్దుకోలేక చితికిపోయేవాళ్ళు, వాళ్ళందరూ ఇతని గుప్పెట్లో బందీలు. అవసరానికి వాళ్ళని ఆదుకొని ఆపద్బాంధవుడు. చక్రవడ్డీకి అప్పులిచ్చి ఆ అప్పుల వలయంలో చిక్కుకున్న వారిని తను చెప్పినట్టల్లా ఆడించేందుకు చక్రాన్ని తిప్పుతాడు ప్రీతం సింగ్. అప్పు తీసుకున్న ఆడవాళ్ళంటే అతనికి మహాప్రీతి. ముందు ముందు అతని వ్యక్తిత్వం తెలియక చిక్కుకుపోయిన ఆడవాళ్ళు ఆ తర్వాత అతని బలహీనత, కళాపోషణ తెలుసుకొని దానికి దాసులైపోతూ ఉంటారు. ఆడంబరాలకు పోయి ఖర్చుల భారాన్ని పెంచుకొని అప్పుల ఊబిలో కూరుకుపోయే అతివల శీలాన్ని వడ్డీగా మార్చుకునే మోసగాడు ప్రీతం సింగ్. తన అవసరాలకు అనుకూలంగా మారిన అతివలను ఇతరుల అవసరాలకి కూడా ఉపయోగపడేలా చేసే విశాల హృదయుడు ప్రీతం. తను చేసిన పొరపాటు తెలుసుకునేసరికి అంతా కోల్పోయింది. కోర్కెల గుర్రాలకు కళ్ళాలు వేయలేకపోయింది. ఊహల సౌదాలు కూలిపోతే తట్టుకోలేకపోయింది. మధ్యతరగతి స్త్రీననే విషయం మర్చిపోయి ఆకాశమంత ఎత్తుకి ఆశగా చూసింది. అందుకే ఆడంబరాల కోసం ప్రీతం సింగ్ దగ్గర తన ఆడతనాన్ని తాకట్టు పెట్టింది గీత. ఒక్కసారి తన ఒంటికేసి చూసుకుని నవ్వుకుంది గీత. రక్తం రక్తంగానే ఉందా? నీళ్ళలా పలచబడిపోయిందా? బ్లేడుతో కోసి చూసుకోవాలనుకుంది. తన పిచ్చి ఆలోచనకు తనే నవ్వుకుంది. చీకట్లో తనను ఎవరైనా చూస్తున్నారనే భయం లేదు. తనను చూసి ఎవరైనా నవ్వుతున్నారేమోనన్న దిగులు లేదు. ఎంత హాయి చీకటి. గీత బట్టల మిల్లులో పనిచేస్తుంది. పొట్టిగా, నల్లగా, లావుగా ఉంటుంది. చీపి కళ్ళు, చట్టి ముక్కు, చిన్ని నోరు. తనకేసి ఎవరు కన్నెత్తి అయినా చూడకపోగా చూసిన వాళ్ళు వెంటనే తల తిప్పుకోవడం బాధగా ఉండేది. అందుకే తన అందాన్ని ద్విగుణీకృతం చేసుకునేందుకు తాపత్రయపడేది. అలంకరణకి, సోకులకు ఖర్చు పెట్టేది. తనను మనసారా ఆరాధించి షికారులకు, సినిమాలకు తిప్పే మొగుడు రావాలని కలలు కంది. మొదటిసారిగా గీత తన అందాన్ని పొగిడిన ప్రీతం సింగ్ గుప్పెట్లో చిక్కుకుపోయింది. ఆ ఊబిలోంచి బయటపడే ప్రయత్నంలో ఒక శుభముహూర్తాన కాళిదాస్కి పెళ్ళామైంది. అయితే భర్త కౌగిట్లో కరిగిపోవాలన్న కవుల మాటలు, భర్తతో డ్యూయెట్లు పాడాలన్న సినిమా హీరోయిన్ లాంటి కోరికలు అలానే మిగిలిపోయాయి. కాళిదాసు గీతకి ఒక బాబును ప్రసాదించగలిగాడు కానీ ఆమె ఇతర గొంతమ్మ కోరికల్ని తీర్చలేకపోయాడు. గొర్రెతోక జీతంతో ఆమెను తృప్తిపరచలేకపోయాడు. గీత దాటి ప్రవర్తించే గీత అలవాట్లను మాన్పించలేకపోయాడు. అనాకారిగా ఉన్న ఆమె మానసిక సౌందర్యాన్ని అభిమానించాలని ఆశపడ్డ కాళిదాస్కి గీత అవకాశం ఇవ్వలేదు. ప్రీతం సింగ్కి అవసరం ఊబిలో కోరుకున్న ఆడవాళ్ళకి మధ్య దళారిగా ఉండే భ్రమరాంబ ప్రభావం నుంచి గీతను బయటకు తీసుకురావడం కష్టమని గ్రహించిన కాళిదాసు, అసమర్థ భర్తగా ముద్రపడిన కాళిదాసు, గీతను తన దారిలోకి మళ్లించుకోలేకపోయిన కాళిదాసు గీతని, బాబుని వదిలేసి వెళ్ళిపోయాడు. సరిగ్గా ఆ సమయంలోనే గీతకు తారసపడ్డాడు మన్మథ కుమార్. మన్మథ కుమార్ గీతని పార్కులకు తీసుకెళ్లాడు, హోటళ్ళకి తీసుకెళ్లాడు, కౌగిట్లో కరిగించేశాడు, తన్మయత్వంలో ముంచెత్తాడు. మన్మథ్ కుమార్తో చట్టాపట్టాలేసుకు తిరగడానికి ప్రీతం సింగ్ అభ్యంతరం పెట్టడంతో కరుణాకర్ దగ్గర అప్పు చేసి ప్రీతం సింగ్ దగ్గర అప్పు మొత్తం తీర్చేసింది.
అలా చేయడం వల్ల పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డాననే సత్యాన్ని తెలుసుకోవడానికి గీతకు చాలా కాలం పట్టింది. గీత మన్మథ్ కుమార్ పట్ల అపేక్ష పెంచుకుంది. ఆమె సంతోషానికి అవధులు లేవు. పబ్లిక్‌గా తన కొంగు పుచ్చుకొని పార్కుల్లో కూర్చొని కబుర్లు చెప్పే మన్మథ్ కుమార్ అంటే ప్రాణం గీతకి. తాళి కట్టిన మొగుడు కాళిదాస్ కూడా భయపడేవాడు అలా కూర్చోడానికి. వాళ్ళిద్దరి బంధం అలా బిగుసుకుపోయింది. మొదట్లో సినిమాలకు, షికార్లకు వెళ్ళినప్పుడు మన్మథ్ కుమార్ తనే ఖర్చు పెట్టేవాడు. గీత కూడా అప్పుడప్పుడు తను ఖర్చు పెట్టేది. అవసరమైనప్పుడల్లా కరుణాకర్ దగ్గర చక్రవడ్డీకి డబ్బు తెచ్చేది. మన్మథ్ కుమార్‌కి పెళ్లయింది. అతనికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. అతని భార్య జబ్బు మనిషి. అక్కడ తనకి లభించిన సుఖాన్ని గీత దగ్గర పొందుతున్న మన్మథ్ కుమార్ తన అవసరాలకు గీతని డబ్బు అడుగుతూ ఉండేవాడు. గీత తన ఆనందం కోసం అతనికి ఎంతంటే అంత డబ్బు ఇస్తుండేది. గీతలో తరిగిపోయే అందాన్ని బేరీజు వేసుకుంటూ తనకు, తన కస్టమర్లకు గీత ఎంతవరకు ఉపయోగపడుతుందో, ఆమె అందాన్ని తన అప్పుకి సరిపడా ఎంతవరకు సొమ్ము చేసుకోవచ్చునో బేరీజు వేసుకుంటూ గీతకు డబ్బు ఇస్తూ ఉండేవాడు కరుణాకర్. మన్మథ్ కుమార్ తనకు అందుబాటులో ఉన్న అవకాశాలన్నీ చక్కగా ఉపయోగించుకుంటూ ఉండేవాడు. ఒక గీత మాత్రమే కాదు, గీతలా ప్రవర్తించే ప్రతి ఆడపిల్ల మన్మథ్ కుమార్‌కి ఆపద్బంధువు. వాళ్ళతో చనువుగా తిరుగుతూ, వాళ్ళ దగ్గర డబ్బులు పుచ్చుకుంటూ, జల్సాలు చేస్తూ, మీసాలు మెలేస్తూ ఉంటాడు. అది తాత్కాలికమేనని అతడెప్పుడూ ఆలోచించలేదు. ఆ మత్తులో ఉన్న గీతలాంటి వాళ్ళు కూడా ఆలోచించరు. ఉన్నట్టుండి ఒకరోజు 10,000 అర్జెంటుగా కావాలన్నాడు మన్మథ్ కుమార్. అతడి వ్యామోహంలో ఉన్న గీత కరుణాకర్ దగ్గర డబ్బు తెచ్చి ఇచ్చింది. ఇకపై డబ్బడిగితే ఇవ్వనని హెచ్చరించాడు కరుణాకర్. మర్నాడు సాయంత్రం తెల్లచీర కట్టుకొని, మల్లెపూలు పెట్టుకొని మన్మథ్ కుమార్ కోసం ఎదురు చూసింది గీత. వాకిటి తలుపులు తెరిచి అతని రాక కోసం ఎదురు చూసింది. వెన్నెలంతా వెళ్ళిపోయింది. మంచి గంధం సెంటు ఇంకిపోయింది. మల్లెలన్నీ వాడిపోయాయి. ఆమె కళ్ళు కన్నీటి కుండలయ్యాయి. మర్నాడు తెలిసింది గీతకి మన్మథ్ కుమార్ ఆ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయాడని. మతిపోయింది ఆమెకి. పిచ్చెక్కినట్టయింది. ప్రీతం సింగ్‌ను మించిన కరుణాకర్, రామనాథం, రంగదాసులు బారులు తీరి తమ అప్పు తీర్చమని పిక్కు తింటున్నట్టు అనిపించింది. అప్పుడు కనువిప్పు కలిగింది. తను ఎంత విచ్చలవిడిగా అప్పులు చేసిందో తెలిసి వచ్చింది. ఆ రోజు తనని ఏనాడు ఏమీ అడగని 7 ఏళ్ల కొడుకు ఒక్క మాట అడిగాడు. ఆ మాట తనను తొలినాడేది కాదు. తనను కించపరిచేది కాదు. తనను సిగ్గుపడేలా చేసేది కాదు. అమ్మా, రేపు బళ్ళో ఎక్స్కర్షన్‌కి తీసుకెళ్తున్నారు. 500 కట్టాలి, ఇవ్వవు అని. గీత గుండెలో గుండు సూదులు గుచ్చుకున్నాయి. తన కడుపు చించుకు పుట్టిన కన్నబిడ్డకి పైసా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. కట్టుకున్న వాణ్ణి చేతకానివాడిలా భావించి తనని విడిచి వెళ్ళిపోయేలా చేసింది. తను అనాకరణాన్ని తెలిసి కూడా మన్మథ్ కుమార్ పొగడ్తలకి పొంగిపోయి భ్రమలో బ్రతికింది. భ్రమరాంబ వెళ్లే దారి మంచిది కాదని తెలిసినా ఆమె దారిలోనే నడిచి తాను పతనమైపోయింది. డబ్బు కోసం, ఆడంబరాల కోసం, అప్పు కోసం ప్రీతం సింగ్, కరుణాకర్ లాంటి వారి చేతుల్లో చెక్కి తన శరీరాన్ని ఫనంగా పెట్టింది. చిచ్చి! తను ఆడదైనా మమతకి, మాతృత్వానికి మారుపేరైన ఆడజాతికే అవమానం కలిగేలా ప్రవర్తించింది. ఎన్నడూ నోరు తెరిచి ఏదీ అడగని బుజ్జిబాబు డబ్బు అడిగితే జవాబు చెప్పలేకపోయింది. ఏం చెయ్యాలిప్పుడు? ఎవరిస్తారు డబ్బు? భర్త కాళిదాసు ఎక్కడున్నాడో? అసలు ఉన్నాడో? లేక ఈ అవమానాలను భరించలేక ఏదైనా అఘాయిత్యం చేసుకున్నాడో? గీత కళ్ళు కుండపోతగా వర్షించాయి. చెంపల మీదుగా జారిన కన్నీళ్లు గుండెను తడిపేశాయి. చాలా కాలానికి కాళిదాసు గుర్తొచ్చాడు. తన బిడ్డకి తండ్రి. అంతే. బాబని గుండెలకు గట్టిగా హత్తుకుని పడుకుంది. ఆ పుత్రగాత్ర పరిష్యంగంలో ఏదో తన్మయత్వం, ఏదో తీయని అనుభూతి. ఇంతకాలం ఎంత పోగొట్టుకుంది తను? తన లోకం తననే అనుకుంది. తనకు ఒక కొడుకున్నాడని ధ్యాస కూడా లేకుండా బతుకును వెళ్లదీసింది. ఎంత దౌర్భాగ్యం! ఆమె గుండెలకి గుచ్చుకున్నాయి మంగళసూత్రాలు. తీసి తదేకంగా చూసింది. పెదవుల మీద చిరునవ్వు వెలిసింది. తప్పకుండా వాటికి 500కు తగ్గకుండా వస్తాయి. తృప్తిగా నిట్టూర్చింది. ఎప్పుడు తెల్లవారుతుందా? వాటిని డబ్బుగా మార్చి బుజ్జిగాడికి ఎప్పుడు ఇవ్వాలా అని ఆత్రంగా ఉంది. మొట్టమొదటిసారి ఆ రాత్రి ఆమెకు కాలరాత్రిలా అనిపించింది. వెలుగు కోసం తపించిపోతూ, చీకటిని ద్వేషిస్తూ ఏ నడి రాత్రికో నిద్రలోకి జారిపోయింది. చీకటి ఊహలకి స్వస్తి చెప్తూ గీత. గీతకి దూరంగా ఉన్న ఎప్పటికప్పుడు ఆమె పరిస్థితులను గమనిస్తున్న కాళిదాసు
తెల్లవారేటప్పటికి తిరిగొచ్చాడు. గీత, నీకోసం బాబు కోసం వచ్చేశాను. నీ బలహీనతలకు కారణాలు తెలుసుకున్నాను. నిన్ను ఆ ఊబిలోంచి తప్పించటానికి నా స్కూటరు, ఉంగరాలు అమ్మేశాను. కరుణాకర్, రంగదాసు, రామనాథముల దగ్గర నీవు చేసిన అప్పులు తీర్చేశాను. నీవిప్పుడు స్వేచ్ఛాజీవివి. నీ బతుకు నా చేతుల్లోనే ఉంది. గీత, అందం మనసుకుండాలి, శరీరానికి కాదు. శక్తికి మించిన కోరికలకి మనిషి బానిస కాకూడదు. నువ్వు వాస్తవాన్ని విస్మరించి ఊహల్లో బతికావు. ఇప్పటికైనా తెలుసుకో అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఆమె బోరున ఏడ్చింది. అతని కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి. ఏ భార్య ఏ భర్తకి చేయని తీరని ద్రోహం మీకు చేశాను. నేను చెడిపోయిన దాన్ని అంటూ కన్నీళ్లతో అతని పాదాలు కడిగేసింది. గీత, నీ మనసుకు పట్టిన చీకటి బూజు వదిలిపోయింది. అదే నాకు కావాల్సింది. మన బుజ్జిగారి కోసం ఇక పైన పవిత్రంగా బతకటం అలవాటు చేసుకోవాలి. లేకపోతే వాడు ఇంకొక మన్మథ కుమార్లా, ప్రీతం సింగ్లా, కరుణాకర్లా తయారవుతాడు. ఎందరో గీతల్ని మార్చేస్తాడు. గతాన్ని ఇద్దరం మర్చిపోదాంలే అంటూ ఆమె 2 భుజాలు పట్టుకొని లేవనెత్తాడు. ఆమె సిగ్గుతో ముడుచుకుపోయింది. ఆనందంతో తేలిపోయింది. అందం, ఆనందం, అనుభూతి మనసుకు సంబంధించినవి కాని శరీరానికి సంబంధించినవి కావని తెలుసుకొని తన్మయత్వంలో తేలిపోయింది. చీకటి ఊహలు దూదిపింజల్లా పటాపంచలైపోయాయి. ఆమెకిప్పుడు చంద్రుడు అందంగా కనిపిస్తున్నాడు. వెన్నెల హాయిగా పన్నీటి జల్లులా అనిపిస్తోంది. ఇలాంటి గీతలు మన సమాజంలో ఎంతోమంది ఉన్నారు. కానీ కాళిదాసులు ఉన్నారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందు ముందు మంచి మంచి స్టోరీస్ అప్లోడ్ చేస్తాను మీరిచ్చే ప్రోత్సాహంతో. మళ్ళీ కలుద్దాం మరో మంచి స్టోరీతో.